హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో ఈ సమ్మర్‌కి మన బాడీకి చాలా చలువ చేసే లస్సీలనేవి చూపిస్తున్నానండి. అలాగే రోజుకొక రకంగా 7 రోజులకి 7 రకాల లస్సీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాను. అది కూడాను చాలా హెల్తీగా మన బాడీకి విటమిన్స్ అన్నీ అందేలాగా, అలానే బాడీ చాలా కూల్‌గా అయ్యే విధంగా ఎలాంటి లస్సీలు ప్రిపేర్ చేసుకొని తాగితే ఎంత బావుంటుందనేది చూపిస్తున్నానండి. మీకు ఏది నచ్చితే అది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ 7 రకాల లస్సీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము. ముందుగా నేనిక్కడ చిక్కటి గడ్డ పెరుగనేది తీసుకున్నానండి. ఇది ఫుల్ ఫ్యాట్ మిల్క్‌తో ప్రిపేర్ చేసిన పెరుగండి. మీరు ఎలాంటిదైనా తీసుకోవచ్చు. కాపోతే లస్సీ అంటేనే మనకు కాస్త చిక్కగా ఉండాలి. మజ్జిగలాగా కాస్త పలుచగా కాకుండా చిక్కగా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ పెరుగునంతా ఒక మిక్సీలో వేసేసుకొని, మనం ఎంతైతే పెరుగు తీసుకున్నామో అన్ని వాటర్ అనేవి యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టి పెట్టుకుంటే, అంటే నేను 7 రకాలు ఒకటేసారి చూపిస్తున్నాను కాబట్టి ఈ విధంగా ఇలా మజ్జిగ అంతా ఒకలా, అంటే చిక్కగా మజ్జిగ అనేది ఒక రకంగా మిక్సీ పట్టేసి మన ఫ్లేవర్డ్‌వి అనేది ఇంకొక మిక్సీ జార్‌లోకి చూపిస్తున్నాను. మీరు రోజుకొక రకంగా చేసుకుంటారు కాబట్టి ఒకటేసారి ఇలా మజ్జిగలోనే మనకి ఏమేం కావాలి, సాల్ట్ కానీ, షుగర్ కానీ, లెమన్ కానీ ఏదైనా వేసి చేసుకోవచ్చు. ఈ విధంగా వాటర్ అనేది వేసి మంచిగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక చిన్న మిక్సీ జార్ అనేది తీసుకొని దీంట్లోకి మనం ఏ ఫ్లేవర్స్ అనేవి యూస్ చేస్తున్నామో చూపిస్తున్నాను. మొదటగా నేను మసాలా లస్సీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. దాంట్లోకి ఒక స్పూన్ వరకు మసాలా వేసుకుంటున్నాను. ఈ మసాలా పొడి అనేది నేను ఆల్రెడీ వీడియో అనేది పెట్టాను. ఒకసారి నా ఛానల్లో చూడండి. మసాలా మజ్జిగ పొడి అనేది అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాంట్లో ఫుల్గా ఉంటుంది. అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత మనకి ఒక గ్లాస్ వరకు కావాలి కాబట్టి నేను ఒక గ్లాస్ వరకు ఈ ముందుగానే పట్టి పెట్టుకున్న పెరుగుది ఉంది కదండి, ఆ చిక్కటి మజ్జిగ అనేది దీంట్లోకి వేసేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ విధంగా మూత గట్టిగా పెట్టేసుకొని మిక్సీ పట్టేసి సర్వ్ చేసుకోవడమే. మసాలా లస్సీ అనేది ప్రిపేర్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. చల్లగా చాలా టేస్టీగా. సూపర్‌గా టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంటుంది. మీరు కూడా ఈ 7 రకాల లస్సీలను ప్రిపేర్ చేసి మీకు ఏది ఫేవరెటో నాకు కామెంట్ చేయండి. అలానే సెకండ్ వన్ వచ్చేసి స్వీట్ లస్సీ. దీనికోసం నేను ఇక్కడ ఈ చిన్న స్పూన్ తోటి 3 స్పూన్ల షుగర్ అనేది వేస్తున్నాను. తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న మజ్జిగను కూడా దీంట్లోకి వేసేస్తున్నాను. వేసేసి దీన్ని కూడా మిక్సీ పట్టి గ్లాస్‌లో వేసేసుకొని పక్కకు పెట్టేస్తున్నాను. స్వీట్ లస్సీ అనేది ప్రిపేర్ అయిపోయింది సెకండ్ వన్. అలాగే థర్డ్ వన్ వచ్చేసి మ్యాంగో లస్సీ అండి. ఇది అయితే పిల్లలకి చాలా అంటే చాలా ఫేవరెట్ అండి. అంత టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి మంచిగా పండిన, టేస్ట్ కూడా కాస్త తీయగా ఉండాలండి, మ్యాంగో ముక్కలు అనేవి వేసేసి కొంచెం ఒక చిన్న స్పూన్ తోటి షుగర్ అనేది వేస్తున్నాను. ఎంత పెద్దగా, ఎందుకంటే అవి కాస్త తీయగా ఉండవు కాబట్టి. వీటిని ముందుగా మ్యాంగో షుగర్ అనేది ఒకసారి మిక్సీ పట్టేసుకొని తర్వాత దీంట్లోకి మజ్జిగ అనేది వేసేసుకోవాలి. అప్పుడే పూర్తిగా ఆ మ్యాంగో ప్యూరీ అనేది మంచిగా దాంట్లోకి కరిగిపోతుంది. తర్వాత ఈ మజ్జిగ అనేది వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. మ్యాంగో లస్సీ అనేది రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడ కాస్త చిక్కగా ప్రిపేర్ చేశాను. మీరు కావాలి అంటే ఇంకాస్త వాటర్ అనేది యాడ్ చేసుకొని కాస్త లూజ్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి నేను ఈ మిక్సీ జార్ని ఒక్కొక్కటిగా పట్టిన తర్వాత క్లీన్ చేస్తున్నానండి. తర్వాత దీంట్లోకి పుదీనా లస్సీ అండి. మై ఫేవరెట్ ఇది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది. అందులోకి ఒక చిన్న బౌల్ అన్ని పుదీనా ఆకులు వేసుకొని ఒక చిన్న స్పూన్తో ఉప్పు కూడా వేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి మజ్జిగ అనేది వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి.
చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ మజ్జిగలు. మనకి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటివి ప్రిపేర్ చేసుకొని ఒక టంబ్లర్లో వేసేసి తీసుకెళ్ళిపోవచ్చండి. టంబ్లర్లు అనేవి ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు కాబట్టి దాంట్లోకి వేసేసి తీసుకెళ్ళినా కూడా చాలా మంచిది. పుదీనా లస్సీ అనేది కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసి మనం మిక్సీ పట్టిన మజ్జిగ అనేది అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా నేను దీంట్లోకి పెరుగు అనేది వేసేసుకుంటున్నాను. పెరుగు వేసేసి దీంట్లో కొంచెం ఒక స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఈ స్పూన్తో 4 స్పూన్ల వరకు లెమన్ అనేది వేస్తున్నానండి. ఇది లెమన్ లస్సీ అండి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి కొంచెం వాటర్ అనేది కూడా యాడ్ చేసేసి మిక్సీ పట్టుకొని సర్వ్ చేసుకోవడమే. లెమన్ లస్సీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఫిఫ్త్ వన్ వచ్చేసి లెమన్ లస్సీ. సిక్స్త్ వన్ వచ్చేసి చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా ఉంటుందండి, బీట్రూట్ లస్సీ. ఇలా ఒక చిన్న బీట్రూట్ని ముక్కల కింద కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం సాల్ట్, అలాగే 2 స్పూన్ల వరకు షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. దీన్ని ఫస్ట్ ఇలా షుగర్ అనేది యాడ్ చేసి 1 స్పూన్ వరకు కొంచెం లెమన్ రసం కూడా వేసేసుకొని దాన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పెరుగు అనేది యాడ్ చేస్తున్నాను. మీకు అది మజ్జిగ ఉంటే మజ్జిగను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కాస్త పెరుగు యాడ్ చేసి వాటర్ అనేది వేసుకొని దీన్ని ఫైన్గా మంచి జ్యూస్ అయ్యేలాగా చేసేసుకోవాలండి. బాగా బ్లెండ్ అవ్వాలి. మూత పెట్టేసి దీన్ని మంచిగా మిక్సీ పట్టేసుకొని, ఇది ఎందుకంటే మనం పల్ప్తో తాగలేం కాబట్టి దీన్ని వడకట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒక స్ట్రైనర్ సహాయంతో ఇలా వడకట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇంకా దీంట్లో ఇలా తాగలేను అనుకుంటే కాస్త హనీ కూడా వేసి తీసుకోవచ్చు. తర్వాత సిక్స్త్ వన్ వచ్చేసి క్యారెట్ లస్సీ అండి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. క్యారెట్లు వేసేసి లెమన్, అలాగే నేను ఇక్కడ కొంచెం షుగర్ అనేది వేస్తున్నానండి. మీకు షుగర్ నచ్చకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. షుగర్ ప్లేస్లో మీరు హనీ కూడా వాడుకోవచ్చండి. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసేసి, ఎందుకంటే మనం పెరుగు వేసాక అదంతా మెత్తగా దాన్ని బ్లెండ్ అవ్వదు కాబట్టి ముందుగానే మిక్సీ పట్టేసి తర్వాత దీంట్లోకి నేను పెరుగు అనేది యాడ్ చేస్తున్నాను. పెరుగు అనేది యాడ్ చేసి దీన్ని కూడా మెత్తగా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ జ్యూస్ని కూడాను దీన్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు. మీకు నచ్చకపోతే దీన్ని కూడా వడకట్టుకొని తీసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ 7 రకాల లస్సీలు అనేవి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్లో తాగవలసిన లస్సీలండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఇందులో ఏది ఫేవరెట్ అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కానీ తప్పకుండా ట్రై చేయండి. రోజుకొక రకంగా ట్రై చేసి తాగండి. మన బాడీకి చలువ, అలాగే మన డిహైడ్రేట్ అవ్వకుండా టేస్ట్ కూడా ఉంటుందండి. కూల్ డ్రింక్స్లకు బదులు ఇలా లస్సీలు ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటాయి. ఐ హోప్ మీకు కూడా నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.